యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వు కోరుకున్నట్టే ఇప్పుడు ఈ క్షణమే కట్టుబట్టలతో బయటికెళ్ళిపోతాము. ఒక్కసారి ఈ గడప దాటిన తర్వాత నువ్వు మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చినా సరే, తిరిగి ఈ ఇంటికి రమ్మని ప్రాధేయపడినా సరే, సచ్చినా ఈ ఇంట్లో అడుగు పెట్టము. సంతోషం. అన్న మాట మీద కట్టుబడి నా ఇంట్లో అడుగు పెట్టకపోతే చాలు. అదే మీరు నాకు చేసే గొప్ప మేలు. అమ్మా, చుట్టూ తోడేళ్లాంటి శత్రువులు పెట్టుకుని ఒంటరిగా బతకాలనుకుంటున్నావు. ఏ క్షణమైనా నువ్వు ఈ అడవి జంతువులకి బలికాక తప్పదమ్మా. అవును కాంతమంతా, పగతో నిండిపోయిన నీ మనసు బంధాల్ని, రక్త సంబంధాల్ని మర్చిపోయి నిన్ను ఒంటరిగా మిగులుతుంది. మా మొహాల్ని చూడటానికి అసహించుకునే నువ్వు మా మాటల్ని వింటావన్న నమ్మకం కూడా లేదు. అందుకే జాగ్రత్తగా ఉండొద్దా అని కూడా చెప్పలేక నిస్సహాయంగా వెళ్ళిపోతున్నాము. పద బావా. అమ్మా, కడుపులో పుట్టిన బిడ్డల్ని, కోడల్ని అందరినీ దూరం చేసుకుంటున్నావు. కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు తుడిచేవాడు, సంతోషం వచ్చినప్పుడు భుజం తట్టేవాడు లేనప్పుడు ఆ బతుకు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. పదర తమ్ముడు. భగవంతుడా, నేను తప్పు చేశానో ఒప్పు చేశానో తెలియదు, కానీ నా మనసుకి అనిపించింది చేశాను. నేనేంటో నా విలువేంటో తెలిసాక వాళ్లే వెతుక్కుంటూ వస్తారు. ఆ రోజు అర్థమవుతుంది ఈ కాంతమ్మ విలువేంటో. బాధపడకండి కాంతమ్మ గారు, మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోయిందనుకోండి. అవునన్నా, ఇక నుంచైనా కాంతమ్మ గారు కాస్త ప్రశాంతంగా ఉంటారు. సరే సరే, ముందెళ్ళి కాంతమ్మ గారికి వేడివేడి కాఫీ పట్టుకొద్దాం. పద చింతామణి, పద దా. అమ్మా చింతామణి. ఏం నాన్నా? చిట్టమ్మ, రవిచంద్ర, నీలాంబరి ఇల్లుకేసి వెళ్ళిపోయినారే. అవునన్నా, ఎప్పుడు మనల్ని తిడుతూ అప్పుడప్పుడు కొడుతూ చిత్రహింసలు పెట్టే ఆ చిట్టమ్మ ఇంటి నుంచి దూరమైపోయిందంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న. ఏడుపు వచ్చేస్తుంది నాన్న. అవును తల్లి, మళ్ళీ చిట్టమ్మోళ్ళు ఎప్పుడు కలుపుతారా, వాళ్ళు మనల్ని ఎప్పుడు కొడతారా అని చాలా దిగులుగా ఉంది. నాకు ఏడుపు వచ్చేస్తుంది.
ఆపండి. ఏ మావా సిట్టెమ్మోళ్ళు ఇల్లు ఒగ్గేసిపోయారని తండ్రి కూతుళ్ళు ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా ఏంటి? పిచ్చి పట్టింది మాకు కాదలుడు, ఆ చిట్టెమ్మ నీలాంబరికి. ఇదిగో సిట్టెమ్మనేమన్నా అనండి గాని మా నీలాంబర్ మాత్రం ఏమనకండి, అది నా మేనకోడ. మేనకోడల మీద జాలి చూపించింది చాలు గాని ఆ మేనకోడలు ఏనాడైనా నీ మీద జాలి చూపించిందా? కరెక్ట్ గా అడిగావమ్మా. ఏటి అడిగేది? చూశారుగా ఆ సిట్టెమ్మ చేసిన పనికి మా అక్క కార్పొరేటర్ పదవి ఊడిపోయింది. మా అక్క మొహం తలుసుకుంటుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇదిగో అల్లుడు, కాంతమ్మ గారి రేంజ్కి చీప్ గా కార్పొరేటర్ పదవి ఏంటయ్యా? ఎమ్మెల్యే పదవిలో కూర్చుంటది. ఏటి కూకునేది? మీరు చేసిన పని వల్ల మా అక్కకి రాకూడని చెడ్డ పేరంతా వచ్చేసింది. బుద్ధునోడు ఎవడన్నా పార్టీకి పిలిచి సీట్ ఇస్తాడేటి? ఏ ఇంతకు ముందు ఇవ్వలా? అంటే ఏటి నువ్వు అనేది? ఇంతకు ముందు మాత్రం మీ అక్క పత్తిత్తా చేయాల్సిన ఏదో పనులన్నీ చేసినా కూడా పార్టీలో టికెట్ ఇవ్వలేదా అంటున్నాం. కరెక్ట్. రాజకీయాల్లోకి వెళ్ళేవారు ఎన్ని ఏదో పనులు చేస్తే అంత ఇమేజ్ పెరిగిపోతుంట అల్లుడు. ఆ విషయం మాకు తెలుసులే. మా అక్క క్యారెక్టర్ నచ్చితే ఇచ్చారేటి? మా అక్క ఇచ్చిన క్యాష్ నచ్చిచ్చారు. కరెక్ట్. అలాగే ఏదో ఒక పార్టీ దొరక్కపోదు, ఆ పార్టీ మీ అక్కకు సీట్ ఇవ్వకపోదు, మీ అక్క ఎమ్మెల్యే అవ్వకపోదు. ఏం పోదులో ఏటో ఆ సిట్టెమ్మ పోయేది పోక మా అక్క జీవితంలో నిప్పులు పోసిపోయింది. అది ఎక్కడున్నా సర్వనాశనం అయిపోవాలి. ఏంటి బాయ్యా, నువ్వు శపించేసినంత మాత్రాన చిట్టమ్మ సర్వనాశనం అయిపోద్దా ఏంటి? కాంతమ్మ గారే మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసింది. మాకు బతకడానికి బతుకు తెరువు లేదు కాబట్టి మాకు ఆస్తిలో వాటా కావాలని వాళ్ళ మొగుడుతో కేసెట్టేత్తది. అవునలుడు, ఆ చిట్టమ్మ సామాన్యురాలు కాదు. దాన్ని ఇలాగే ఈ కాకినాడలో వదిలేశామనుకో, ఏదో ఒకరోజు మీ అక్క మీద కేసెట్టేసి ఆస్తిలో సగం వాటా అట్టుకెళ్ళిపోద్ది. అయ్ బాబోయ్, ఆ సిట్టెమ్మ అంతటి నీచురాలే. పైగా మా రవిచంద్రగాడేమో పెళ్ళాం కొంగట్టుకుని ఓ తిరుగుతూ ఉంటాడు. అది కేసెట్టమనగానే ఒళ్ళు మరిసిపోయి మరీ కేసెట్టేస్తాడు కదా. మీ అల్లుడు కేసెట్టకుండా ఉండాలంటే, మీ ఆస్తులు సగం పోకుండా ఉండాలంటే మనం అర్జెంటుగా ఒక పని చేయాలి అల్లుడు. ఏటి మాయా? ఏటది? చెప్పేటది? బేగ చెప్పు. అది ఎంత కట్టమైనా చేసేద్దాం. చెప్పడానికి ఏముందల్లుడు, చిట్టెమ్మ మీ అక్క మీద కేసు పెట్టాలి అన్నా, ఆస్తిలో సగం వాటా కొట్టేయాలి అన్నా అది కాకినాడలోనే ఉండాలి. అవునా? అవును. అదే మనం దాన్ని కాకినాడలో లేకుండా చేస్తే, అసలు కాకినాడలోంచే తరిమేస్తే, అప్పుడు ఎలా బతకాలరా దేవుడు అంటూ బతుకు తెరువు కోసం ఆలోచిస్తుంది తప్ప ఆస్తి కోసం మీ అక్క మీద కేసు పెట్టే ఆలోచనే ఉండదు. ఎలా ఉంది ఔడియా? అబ్బబ్బబ్బబ్బా, ఏం ఔడియా చెప్పావు మావా. కాకపోతే ఆ సిట్టెమ్మ మీరనుకున్నంత అమాయకురాలు కాదు. దాని కాకినాడలోంచి గెంటేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి. ఇంటి నుంచి గెంటేయడానికి మీ అక్క సరిపోయింది గాని ఈ ఊరు నుంచి గెంటేయడానికి మేం సరిపోమా ఏంటి? మా బుర్రలేమైనా సామాన్యమైన బుర్రలు అనుకుంటున్నావా? ఆ చిట్టెమ్మ ఈ కాకినాడలో ఎక్కడున్నా సరే నేను నా కూతురు నీడలా అనుసరిస్తాం. అవకాశం చూసి దాన్ని బతుకులో నిప్పులు పోస్తాం. అవును బాయ్యా, లేదంటే నెల తిరిగేలోపే చిట్టమ్మ ఇంట్లో అడుగు పెట్టేత్తది. అదే జరిగిందంటే మళ్ళీ మన బతుకులు కుక్క బతుకులైపోతాయి. సరే సరే, మీ అబ్బా కూతురు ఏడు చేస్తారో నాకు తెలవదు. ఆ సిట్టెమ్మను మాత్రం ఊర్లో లేకుండా చేయండి. అప్పుడే నాకు మనశ్శాంతి. చింతామణి, నాన్నోయ్, ఇన్నాళ్ళుగా చిట్టెమ్మ ఈ ఇంటికి కంచుకోటలా అడ్డుపడి కాపాడింది. ఈ రోజుకి ఆ కంచుకోట పేడ విరగడైపోయింది. కాబట్టి వెంటనే మనం ఏం చేయాలో తెలుసుగా? తెలుసు నాన్నోయ్. కార్పొరేటర్ పదవి పోయింది అన్న దిగులుతో ఉన్న కాంతమ్మని మన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలి. మనం ఆడమన్నట్టు ఆడాలి, మనం పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టాలి. నువ్వు సోబరహ. నువ్వు ఎక్కువ రోజులు ఆలస్యం చేసావంటే
చిట్టమ్మ మళ్ళీ వెనక్కొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత త్వరలో కాంతమ్మ దగ్గరున్న డబ్బు నగలు తీసుకోవాలి. ఈ ఆస్తి మొత్తం మన పేరు మీదకి రాయించుకోవాలి. అట్టాగే నాన్నా. ముందు దొరికిన చోటల్లా దోచేద్దాం. ఆ తర్వాత ఆస్తి సంగతి చూద్దాం. అన్నిటికంటే ముందు చిట్టమ్మ సంగతి చూడాలి. మనం ఒగ్గెత్తామేంటి? రేపటి నుంచి మనకు అదే పని కదా. ఈ సంతోష సమయంలో గట్టిగా కోటర ఏలనుందే. నువ్వెళ్ళి చేపల కూర కోడి కూర వండించు. నేనెళ్ళి ఒక కోటర పీకించి వస్తా. థ్యాంక్ యూ. అమ్మయ్యా, చిట్టమ్మ పీడ విరగడైపోయింది. ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట. బా, ఇన్నాళ్ళుగా తలుపులు మూసుండేసరికి ఇల్లంతా వాసన వస్తుంది. 2 మనుషులు పెట్టి కడిగించాలి. చిట్టమ్మ చూసిందంటే బాధపడుద్ది. హలో చిన్నారావు. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం నమస్కారం. ఏంటండి తమరి కార్పొరేటర్ పదవి ఊడిపోయిందంట కదా? హే, అసలే పదవి పోయిందన్న బాధలో ఉన్నాను. అనవసరంగా దాన్నిప్పుడు గుర్తు చేసి నా చేతిలో తన్నులు తినకు. తప్పైపోయిందమ్మా. ఏంటి ఇలా వచ్చారు? ఇన్నాళ్లుగా మీ అన్నయ్య ఎవరికీ అద్దెకివ్వనని ఇంటికి తాళం వేసుంచాడు. ఇప్పుడొచ్చి తాళాలు తీస్తున్నావేంటి? ఓ అదే, చిట్టమ్మ ఇల్లు అద్దెకి కావాలని అడిగిందండి. చిట్టమ్మ అడిగేసరికి మా అన్నయ్య కాదనలేకపోయాడు. దాంతో ఇల్లు కడిగిద్దామని ఇక్కడికి వచ్చాను. అంటే చిట్టెమ్మోళ్ళకి అద్దెకివ్వాలనే నిర్ణయించుకున్నావా? నేను నిర్ణయించుకోవడం ఏంటండి, మా అన్నయ్యే నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకోవడానికి వాడేవట్రా? ఆ? అసలు ఈ ఇల్లు తాకట్టు పెట్టిందే నేను. ఆ విషయం నాకు తెలియదండి. వెళ్ళి మీ అన్నని అడిగి తెలుసుకో. చిట్టమ్మ వాళ్ళొస్తే ఈ ఇల్లు అద్దెకివ్వడానికి కుదరదు. ఒకవేళ కావాలంటే 10 నెలల అద్దె అడ్వాన్స్గా కావాలని చెప్పు. అర్థమైందా? అలా ఎందుకు చెప్పాలండి? నీ ప్రాణం నేను తీయకూడదు కాబట్టి. అయ్యబాబాయ్ అయ్యబాబాయ్, నాకుంది ఒకటే ప్రాణం అండి. నువ్వు బతక నేర్చినోడివిరా. ఇంకా సేపట్లో చిట్టమ్మ వాళ్ళు వచ్చేస్తారు. ఇల్లు మాత్రం వాళ్ళకి అద్దెకివ్వకూడదు. అది మాత్రం దృష్టిలో పెట్టుకో. పాపం చిట్టమ్మకి ఇప్పుడు ఏం చెప్పాలి?
ఇంతకీ ఆ చిన్నరావు వెళ్ళిస్తానడా? భాస్కరో ఆడెత్తామన్నాడు కాబట్టి వచ్చినావురా, లేకపోతే ఎక్కడికి ఎందుకు వస్తావు? పదండి. పాపం మనం ఇంటి నుంచి గెంటేసేసరికి వీళ్ల మొహాలన్నీ వాడిపోయిన తోటకూర కాడల్లాగా వాలిపోయాయి. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఏ నడి రోడ్డు మీదకో రావాల్సిందే. చిన్నరావు బాబాయ్, బాగున్నావా? బాగున్నానమ్మా. ఏంటి అందరినీ తీసుకొచ్చావు? అదేటి బాబాయ్, మా కుటుంబం మొత్తం వస్తున్నామని చెప్పాం కదా. చెప్పావమ్మా, కాకపోతే ఇప్పుడు అనుకోలేదు. మరి అది నువ్వు అడిగేసరికి మా అన్నయ్య కాదనలేక అద్దెకిస్తానన్నాడమ్మా. మా వదినేమో ఇవ్వద్దు అని అంటుందమ్మా. చెప్పు. అందుకనే ఇల్లు ఇవ్వడం కుదరదు అని చెప్పమన్నాడమ్మా. ఏటి అద్దెకి ఇవ్వటానికి కుదరదా? అదేటి బాబాయ్, ఈ ముక్కు ముందే చెప్పాలి కదా. తీరే ఇంటికొచ్చాక చెప్తున్నావేటి? నాకు మాత్రం ఏం తెలుసమ్మా, మా అన్నయ్య చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఓహో, ఇదంతా నీ పనా అత్తా? అనుకున్నానత్తా. చూడు బాబాయ్, నువ్వు వెళ్ళిస్తావన్న నమ్మకంతో వేరే ఇల్లు కూడా చూసుకోకుండా డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాము. ఇప్పుడు నువ్వున్న పలంగా ఇల్లు అద్దెకివ్వను అంటే ఏ చెట్టు కింద తలదాసుకోవాలి, ఏ పుట్టల పక్కన పడుకోవాలి? అవన్నీ నాకు తెలియదమ్మా. మా అన్నగారు చెప్పన్నారు, చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. సార్, ఇది చాలా అన్యాయం అండి. పసిబిడ్డతో వచ్చామండి, ఒకసారి ఆలోచించండి. అవునండి. నీ బతిమాలైతే ఒరే చిన్నరావా, ఓయ్ నన్ను పట్టుకుని ఒరే అంటావా? ఒరే అని కాదు, పళ్ళు రాలగొట్టేయగలనేమనుకున్నావా? ఇవ్వనోడు ఇవ్వనని చెప్పక ఇస్తానని చెప్పే తీరా వచ్చాక పోమ్మంటావా? నేను అడిగేవాళ్ళు లేరనుకున్నావా? మర్యాదగా ఇల్లు ఇచ్చావనుకో సరే సరే, లేదంటే ఇక్కడ రేవెట్టేయగలను. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏట్రా నువ్వు ఏడ్చేస్తావు? ఏడ్చేస్తావురా? ఆగరా. అమ్మా, నువ్వేటమ్మా? ఒక నిమిషం ఆగు. నువ్వెందుకు ఆవేశపడుతున్నావా? ఏమే, ఆడిల్లు ఆడిస్తాం, ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదా పొమ్మంటాడు. మనమే వెళ్ళి ఎక్కడో చోట ఇల్లు ఎత్తుకుందాం పదండి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది మావయ్య? చిట్టి, నువ్వే ఏదో ఒకటి చేసి మాట్లాడు. పిల్లాడు ఎండలో ఉండలేకపోతున్నాడు. అలాగే వదినా, నేనే ఏదో ఒకటి చేస్తానా. చిట్టమ్మా, ఆ దేవుడు మనకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తున్నాడు. బావా, మనకిల్లు లేకుండా చేస్తుంది ఆ దేవుడు కాదు బావా, మీ అమ్మ. అమ్మా? ఓ పాలట్ చూడు బావా. ఓహో, ఇదంతా మా అమ్మ పనేనా? అవును బావా, అందుకే సిన్నారావు బాబాయ్ మాట మార్చాడు. ఇప్పుడు చూడు, ఏ కాంతమత్త అయితే ఇల్లు అద్దెకి లేకుండా చేస్తుందో అదే కాంతమత్త నోటితో ఇల్లు అద్దెకిచ్చేలా చేయిస్తాను. ఇదిగో చిన్నారావు బాబాయ్, నువ్వు ఎవరెవరి మాటలకో భయపడిపోయి మాకు ఇల్లు దొరకకుండా చేద్దాం అనుకుంటున్నావేమో. నీకో ముఖ్యమైన విషయం చెప్పనా? ఏంటమ్మా అది? నువ్వు గనక ఇల్లు ఇయ్యలేదే అనుకో, మా కాంతమత్తిల్లో 2 ముక్కలైపోతాయి. ఇదెక్కడ గొడవ? దీనికి ఇల్లు ఇవ్వకపోతే
నా ఇల్లు 2 ముక్కలవ్వడమేంటి? ఇంకా అర్థం కాలేదా బాబాయ్? దీనికి ఇల్లు దొరక్కపోతే తనిల్లు ముక్కలైపోవడమేటి అని అనుకుంటున్నావా? లేదమ్మా లేదమ్మా, నేనేమనుకోవట్లేదమ్మా. నువ్వు అనుకోకపోయినా చెప్పాలి బాబాయ్, అది నా బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇల్లు అద్దెకిచ్చావనుకో, నా ఏడుపేదో నేను ఏడుతాను, నా సావేదో నేను సత్తాను. కాదు కూడదు అద్దెకివ్వలేదు అనుకో, వేరే దిక్కులేక బతికే దారి లేక మా ఆయనతోనే మా కాంతమ్మత్త ఆస్తి మీద కేసెట్టిస్తాను. నా ఆస్తి మీద నా కొడుకుతోనే కేసు పెట్టిస్తావా? ఏడి బాబాయ్, ఇన్నావా? నీకు వినబడుతుందిలే.